తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా తునిలో 144 సెక్షన్ విధించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. తునిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా తునిలో 144 సెక్షన్ విధించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కామేశ్వరరావు, ఏంటి ఈసారి కూడా ఎన్నిక జరగకుండానే పోతుందా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? కామేశ్వరరావు, శ్రీదేవి, చూసుకుంటే కనుక తునిలో ఒక ఉత్కంఠితమైన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. 144 సెక్షన్ నడుమైతే మాత్రం ఉదయం నుంచి కూడా తుని మున్సిపల్ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఏదైతే ఉందో తుని మున్సిపాలిటీ ఉప చైర్మన్ ఎన్నికైతే జరగనుంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డ ఉప చైర్మన్ ఈ రోజు 4వ రోజు అయితే ఎన్నుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ అయిన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మనం చూస్తున్నాం, ఒక పక్క టీడీపీ మరో పక్క వైసీపీ సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం తుని మున్సిపాలిటీ చుట్టుముట్టారని చెప్పొచ్చు. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా తుని మున్సిపాలిటీ ఉప చైర్మన్ ఎన్నిక 3 సార్లు వాయిదా అనంతరం కూడా 4వసారి అయితే మాత్రం ఈ రోజు జరగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం కూడా పక్క టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు కూడా భారీ ఎత్తున అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్ చుట్టుముట్టి గలాటా చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మాత్రం టీడీపీ సంబంధించిన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అయితే మాత్రం ఉదయం 11:45 కల్లా మున్సిపల్ ఆఫీస్ చేరుకున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సంబంధించిన 16 మంది కూడా పోలీసు బందోబస్తు ఉండడం అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అడ్డుపడడంతో మొత్తం కూడా వారందరూ కూడా ఈ టీడీపీ కార్యకర్తలు చూసి వెనుదిరిగి ఎవరైతే మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. 16 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ సుధారాణి ఇంట్లో మాత్రం ఉన్నారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన 10 మంది కౌన్సిలర్లు ఇప్పుడే మున్సిపల్ ఆఫీస్ లోపలైతే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, బయట మున్సిపల్ ఆఫీస్ బయట ఉద్రిక్తత అయితే పరిస్థితి అయితే ఉంది. మొత్తం క్షణక్షణం అనుక్షణం అన్నట్టుగా ఉత్కంఠత రేపే పరిస్థితులు అయితే తుల్లో ఉందని చెప్పొచ్చు. మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు భారీ ఎత్తున అయితే మోహరించారు. ఒక పక్క డిఎస్పీ స్థాయి అధికారి దేవరాజ్ పాటిల్ కూడా దగ్గరుండి ఉదయం నుంచి లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తున్నారు. మరో పక్క పోలీసులు భారీ ఎత్తున మోహరించి మొత్తం తుని మొత్తం కూడా పోలీసులు పహారీలు ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, టీడీపీ జనసేన నాయకులు మీరా మేమా అన్నట్టుగా మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్ గేట్ల ముందైతే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మున్సిపల్ ఆఫీసు, ఇదే తుని మున్సిపల్ ఆఫీసు సంబంధించిన ఉప చైర్మన్ ఎన్నిక ఎక్కడి నుంచే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇది 4వ రోజు. ఈ రోజు 4వ రోజు కూడా ఏదైతే క్వారం లేకపోవడం వల్ల ఈ రోజు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెన్షియల్ అధికారి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే గేట్లో టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో సమావేశం లోపల నుంచి బయటకైతే వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో 11:45కి వైఎస్ఆర్సీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి జాయిన్ అయ్యారు. ఈ 10 మంది కూడా సమావేశం 11:45 సమావేశంలోకి వెళ్ళారు. సమావేశం లోపలికి వెళ్ళిన అనంతరం కూడా ఏదైతే ఉందో క్వారం లేకపోవడం వల్ల ఇది మొత్తం ఏదైతే ఉందో మొత్తం
ఈ రోజు కూడా ప్రెసిడెన్షియల్ అధికారులు అయితే మాత్రం మున్సిపల్ ఉప చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన కౌన్సిలర్లు 10 మంది కూడా ఏదో మున్సిపల్ ఆఫీస్ బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకుంది. మనం చూస్తున్నాం ఒక హై టెన్షన్ అయిన వాతావరణం మధ్య గత 3 రోజుల నుంచి కూడా తునిలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఓ పక్క పోలీసులు భారీ ఎత్తున మోహరించినప్పటికీ 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా పక్క టీడీపీ ఓ పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ఎత్తున గలాటా నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక పక్క ఈరోజు వాయిదా పడడంతో మొత్తం కూడా వాయిదా వేశారు. 4వ దఫా కూడా ఈరోజు వాయిదా పడింది. వాయిదా అనంతరం కూడా బయటికి టీడీపీకి జాయిన్ అయిన 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కూడా బయటకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మనం చూసుకుంటే కనుక మొత్తం అంటే ఇది మరొక ఎప్పుడు అనేది ఉప చైర్మన్ ఎన్నిక ఎప్పుడు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కమిషనర్ త్వరలో కూడా ఎన్నికల తేదీని మళ్ళీ ప్రకటిస్తామని అంటున్నారు. సో అది ఎప్పుడు ఏంటనే అవకాశం ఉందా? ఇంకా ప్రస్తుతానికి అయితే దీని డేట్ అయితే ఖరారు అవ్వలేదు. గత 3 సార్లు కూడా గత 3 సార్లు వాయిదా పడదు. 4వ సారి అయితే మాత్రం ఈ రోజు వాయిదా పడదని చెప్పచ్చు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఈ ఉప చైర్మన్ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద అయితే ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు. మరి కొద్దిసేపట్లో ప్రెసిడెన్షియల్ అధికారి రవికుమార్ అయితే మాత్రం కొద్దిసేపట్లో అనౌన్స్ చేయనున్నారు. భారీ బందోబస్తు ఈ ఉప చైర్మన్ ఎన్నిక మరొక డేట్ అయితే ఫిక్స్ చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. శ్రీదేవి, కమిషనర్ అయితే ఇరు వర్గాల పైన కూడా లాఠీ చార్జ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. పరిస్థితి చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. మరి ఏంటి, ఎలా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు? ప్రస్తుతం ఏదైతే ఉందో నిన్న జరిగిన పరిణామాల అనంతరం కూడా ఈరోజు పోలీసులు భారీ ఎత్తున మొత్తం కూడా మోహరించారు. దీనికి సంబంధించిన 207 వజ్ర బాష్పాయిని కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం కూడా కంట్రోల్లో రాకపోతే పోలీసులు కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వాయిదా అనంతరం కూడా మొత్తం చూసుకుంటే పబ్లిక్ మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇది డేటు ఎప్పుడు అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయి అయితే క్లారిటీ రాలేదని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా తుల్లో ఒక హై టెన్షన్ ఉత్కంఠత వాతావరణం అయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా నెలకొంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఏదైతే ఉందో తునికి సంబంధించిన 30 వార్డులు ఉండగా అందులో 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. కౌన్సిల్ సభ్యుల్లో ఇంచుమించుగా 10 మంది టీడీపీలో జాయిన్ అవ్వ, ఇంకా 16 మంది అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మొత్తం కోరం ఏదైతే ఉందో 25 మంది కౌన్సిల్ సభ్యులు, అనంతరం కూడా 15 మంది సభ్యులు ఉంటే కనుక వారికి ఉప చైర్మన్ ఎన్నిక వారిని ఏకగ్రీవం వారిని అయితే మాత్రం ఎన్నుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజు కూడా కోరం లేకపోవడం వల్ల కూడా వాయిదా పడ్డట్టుంది. మొత్తం పక్క టీడీపీ కౌన్సిలర్లు జాయిన్ అయిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో 10 మంది కూడా మొత్తం కూడా సమావేశానికి హాజరయ్యారు. మరో 16 మంది వైఎస్ఆర్సీపీ తరఫున కార్పొరేటర్లు మొత్తం కూడా వెనుదిరిగి చైర్మన్ ఇంట్లో అయితే మాత్రం ఉన్నారు. దీనికి సంబంధించి క్వారం లేకపోవడం వల్ల ఈ రోజు కూడా వాయిదా చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ కమిషనర్, థ్యాంక్ యూ.